హలో అండి. రోజు చికెన్ ఒకే స్టైల్లో తిని బోర్ కొట్టేసింది కదా. అయితే ఇలా దాబా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా చూసేద్దాం రండి. ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చికి ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ చికెన్ నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి దీనికి, ఈ గ్రేవీ, ఈ కర్రీకి. 2 పెద్ద సైజు టమోటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం వేసి నేను పేస్ట్ చేసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని ముక్కలకి వేసి బాగా తిప్పుకోవాలండి. బాగా కలయి తిప్పాలి. ఇలా ముక్కలకి గ్రేవీ బాగా పడుతుంది. అందులో కొంచెం ఉప్పు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలకి నేను వేసున్నాను కాబట్టి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. ముందుగానే ఉప్పు, పసుపు, కారం వేసి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీరు రుచి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేశాను, సరిపోతుందని. కారం వేసుకున్న తర్వాత ముద్ద మసాలా వేసుకోవాలండి. ఈ ముద్ద మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను ఇంకో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముద్ద మసాలా కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు బాగా తిప్పుకోవాలండి. మినిమం ఒక 5 మినిట్స్ అయినా తిప్పుకోవాలి. ఇలానే బాగా ముక్కలకి బాగా పట్టించాలండి ఈ మసాలా. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ గ్రేవీ రెడీ చేసుకున్న ఆ జార్లోనే నేను కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇంకా మిగిలిన గ్రేవీ అది మొత్తాన్ని కలిపి దీంట్లో పోసేసాను. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఈ వాటర్ అంతా ముక్కలు ఇవన్నీ కలిసిపోయేటట్టు బాగా కుక్ చేసుకోండి. కలుపుకొని 10 మినిట్స్ తర్వాత చూసారా ఈ గ్రేవీ ముక్కలకు పట్టి ఎలా ఉందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఇది కూడా నేను హోమ్ మేడేనండి. చెక్క, లవంగాలు పొడి చేసి కొట్టుకొని స్టోర్ చేసుకుంటానండి ఒక 10 డేస్కి సరిపడేలా. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు. ఇది బాగా ఉడికిపోయి ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది.